దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే బాగుండు. ఆ? ఉంటే బాగుండు. దేవుడు ఉన్నాడా లేదా? అదే ఉంటే బాగుండు. దేవుడు ఉన్నాడా లేడా? ఏడా ఆ? ఏడా ఎక్కడైనా ఏడున్నాడు. ఏ దేవుడైనా ఏ దేవుడైనా అంటే మీరు ఏ దేవుడు లేడని వ్యతిరేకిస్తారు? అసలు దేవుడు అనేదే కల్పితము, భ్రమ. దేవుడు అంటే లేని దానిని వెతుకుడు అని అర్థం. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. దేవుడు అంటే ఇది అయింది, ఇదే దేవుడు అంటే. అంటే కించపరిచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తలేదు. కించపరిచిన దేవుడు అనేది భూత పదం ఉందా? నేను మా ఇంట్లో చేపల కూర తింటున్నా, చిన్న చిన్న పరక తీసుకొచ్చాం, మంచి టేస్ట్గా ఉంటాయి అవి. మా నాన్న వచ్చి మేకల కాడికి పోయేస్తాడు. బేసికల్గా మగ్గం పని వలస కూర ఇక్కడ అయిపోయినాక ఇప్పుడు మేకలు కాస్తున్నాడు మా నాన్న. కూర్చున్నాం తింటున్నాం మంచిగా చేపల కూర వేసుకొని అన్నం వేసుకొని. మా అమ్మ గంటతో 2-3 సార్లు ఇట్లా అన్నది. అప్పుడు మా బాప ఏమన్నాడు, ఏందా దేవుడు, ఏందా దేవుడు, ఉంటే లేకపోతే ఉత్త పులుసు పోయే రాదు తింటా అన్నాడు. ఏంటిదే బాబు ఇప్పుడు ఏమన్నావే అన్న. ఏంటిదిరా ఊరికే దేవుడు ఏంది, ఉంటే ఇవ్వాలా లేకపోతే పులుసు పోయాలా లేవని అని. అంటే దేవుడు అంటే ఏంటిది అంటే అలా ఏం లేకపోతే ఇంకులాడే దేవుడు రా అని చెప్పి. లేంకుడు మీరు సృష్టించిందా లేకపోతే తెలంగాణ యాసలో తెలంగాణ మాండలిక పదం తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ పదం తెలుసు. రైట్. తెలంగాణ దేవుడు అంటారు. ఏదైనా తప్పిపోతే దొరకకపోతే దేవుడు అంటారు. సరే తెలంగాణ వరకు ఓకే. దేవుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పోతే ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ పోతే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తా, అక్కడ కూడా దేవుడే కదా, ఎత్తుకుడే కదా. కర్ణాటక పోతే, అరే ఒడిశా పోతే, తమిళనాడుకు పోతేనేమో కడవలు ఎల్లయి కడవలు ఇల్లవే అని చెప్తాం. కర్ణాటక పోతేనేమో నమ్మబేడ మూఢనంబిక నంబబేడ, దేవర ఇల్ల దెవ్వ ఇల్ల ఇల్లవే ఇల్ల అని అక్కడికి కన్నడలో చెప్తాం. గోవా పోతే దెర్ ఇస్ నో గాడ్ ఎట్ ఆల్ అని ఇంగ్లీష్లో ఎక్కువ చెప్తాం. ఇక్కడ తెలంగాణ అయితే దేవుడు దయ్యం లేదని చెప్తాం. అంతే. ఒక్క భాష మారొచ్చేమో కానీ భావం మారుద్దా? రైట్. అంటే ఇంతమంది ఇప్పుడు 1000 కోట్ల మంది దాదాపు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి బిలీవ్ చేస్తూ పోతాం. బిలీవ్ చేస్తున్నారు తప్ప నిరూపిస్తున్నాడు వాడు. 1000 కోట్ల మంది లేరు ప్రపంచం మీద, 700-800 కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలో కూడా 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 150 కోట్ల మందిలో అందరూ దేవుని నమ్మరు. అందరూ దేవుని నమ్మరు. 150 కోట్ల మంది దేవుని నమ్మరు. 150 కోట్ల మంది దేవుని నమ్మరు. ఒక్కరు లేడు దేవుని నమ్మేటోడు. అంత భ్రమ అది. ముస్లింల దగ్గరికి పో, అయ్యా నువ్వు రాముని కృష్ణుని అల్లా నమ్ముతావు అంటే నేను గౌరవిస్తాను కానీ నమ్మనండి, మా అల్లానే నమ్ముతా అంటాడు. వీడు దేవుని నమ్మడు ముస్లింవాడు. క్రైస్తవం దగ్గర పోతే మా జీసస్ తప్ప ఇవన్నీ ఉత్తాయి నేను నమ్మా అంటాడు. వీడు కూడా దేవుని నమ్మడు, వీళ్ళ దేవులని. హిందూ దగ్గరికి పోతే అరే మా దేవులనే నమ్ముతారా భయ్, ఇవన్నీ ఉత్తాయి అమ్మ బాని వేరే కాంచి వచ్చి మమ్మల్ని నాశనం చెబుతారు, మా మొత్తం మార్పిడి చెప్తారు ఈ క్రైస్తవులు ముస్లింలు, ఈ దేవుళ్ళేడు ఏం లేదు అని ఈడు చెప్తాడు. ఈడు ఇవి లేవని చెప్తాడు, ఈడు ఇవి లేవని చెప్తాడు, ఇవి లేవని చెప్తాడు, ఈడు ఇవి లేవని చెప్తాడు, మేము అని లేవని చెప్తాం. అంతే భయ్. ఇప్పుడు మొత్తానికి ఎవరో ఒకరు అయితే ఏదో ఒకటి నమ్ముతారు, ఏమి నమ్మని వాళ్ళే మీరు కదా. అరే నమ్మకం అనే దాంట్లో నమ్మకమే ఉన్నది కానీ నిజం లేదు. నమ్మకం అనే దాంట్లో బిలీఫ్ అని అంటున్నావు కదా. నమ్మకం అనేది ఒక కల్పన, అదొక భావన. నిజం అనేది నిరూపణ.